హాయ్. బస్ టికెట్ నుంచి మనం ఏం నేర్చుకుంటాం? మనం బస్సు ఎక్కిన తర్వాత బస్సు టికెట్ తీసుకుంటాం. బస్సు దిగే వరకు కూడా చాలా జాగ్రత్తగా దాన్ని కాపాడుకుంటాం. బస్సు దిగే వరకు వన్స్ బస్సు దిగిన తర్వాత పాకెట్లను తీసి ఎలా విసిరి పడేస్తాం. మనుషులు కూడా అంతేనండి. మనం అవసరం ఉన్నంతసేపే చాలా గౌరవంగా మాట్లాడతారు, వినయంగా. వన్స్ మన అవసరం తీరిపోయిన తర్వాత బస్ టికెట్ విసిరేసినట్టుగా విసిరేస్తారు. అందువల్ల అలాంటి వ్యక్తులతో చాలా జాగ్రత్తగా ఉండండి. మనుషులు అవసరాలను బట్టి, అవకాశాలను బట్టి మారిపోయే వ్యక్తులు చాలామంది ఉన్నారు ఈ సమాజంలో. అవకాశాన్ని బట్టి మారిపోతారు, అవసరాన్ని బట్టి కూడా మారిపోతారు. అలాంటి వ్యక్తులు మనం దూరంగా పెట్టుకోవాలి. మనం మనతో మంచిగా మాట్లాడుతున్నారు, చాలా మంచివాళ్ళు అనుకుంటాం. సడన్గా మారిపోతారు. ఏంటి ఇలా మారిపోయారు ఏంటని మనం ఆలోచించుకుంటే అప్పుడు తెలుస్తుంది, ఆహా మన అవసరం ఆయనకి తీరిపోయింది అనమాట. అందువల్ల మనం పక్కనెట్టేశారు. అదే ఇప్పుడు సమాజం అంతా కూడా అవసరాలను బట్టి, అవకాశాలను బట్టి నడుస్తుంది. సేమ్ మనం బస్ టికెట్ లాగా. అందువల్ల అలాంటి వ్యక్తులతో జాగ్రత్తగా ఉండండి, దూరం పెట్టండి.